నమస్కారం వీవర్స్. సాంప్రదాయ జ్ఞానం అవసరం. ఓ మనిషి దేవాలయానికి వెళ్ళి పూజారి నుండి తీర్థాన్ని స్వీకరించాడు. అతనికి దేవాలయాలకు వెళ్ళే అలవాటు పెద్దగా లేదు. కాబట్టి తీర్థంగా ఇచ్చిన జలాన్ని ఏం చేయాలో తెలియలేదు. ఆ జలాన్ని చేతులు కడుక్కోవాలనుకున్నాడు. కానీ పక్క వాళ్ళను చూస్తే వాళ్ళు ఆ జలాన్ని తాగుతున్నారు. అది చూసి తాను కూడా త్రాగాడు. అయితే జలంతో పాటు ఏదో ఘనపదార్థం కూడా వచ్చింది. అది తులసి ఆకు. తులసి ఆకులను తీర్థంలో కొన్ని దేవాలయాలలో కలుపుతారని ఆయనకు తెలియదు. అందువలన ఆ తులసి ఆకును ఆయన ఉమ్మేశాడు. వెంటనే ఆ దేవాలయ పూజారి ఇలా అరిచాడు, "ఏయ్, ఏం చేస్తున్నావు? ఇక్కడ ఉమ్మేసి దేవాలయ పవిత్రతను పాడు చేయవచ్చా?" అని. ఆ అరుపుకు కంగారు పడ్డ ఆ మనిషి అందరూ తననే చూడటంతో తులసి ఆకును తిరిగి చేతిలోకి తీసుకున్నాడు. అయితే దానిని ఎలాగో వదిలించుకోవాలని పక్కనే కనపడ్డ ఓ దేవతామూర్తిపై పెట్టాడు. మళ్ళీ ఆ పూజారి కోపంతో అరిచాడు, "మూర్ఖుడా, నీ నోటిలోని ఆకును దేవతామూర్తిపై పెడతావా?" ఆ మనిషి భయపడిపోయి తులసి ఆకును తీసుకొని జేబులో పెట్టుకుని గబగబా బయటికి నడిచిపోయాడు. ఇదంతా చూస్తున్న వాళ్ళు అతని అజ్ఞానానికి నవ్వుకున్నారు. కొంతమందికి తమ గోత్రమేదో తెలియదు. ఒక ఆయన తన కుమారుడికి ఉపనయనం చేయాలని సంకల్పించి పురోహితుడిని తన గోత్రమేమిటని ప్రశ్నించాడు. "మీ గోత్రం నాకెలా తెలుస్తుంది? మీకు తెలియాలి కానీ" అని పురోహితుడు సమాధానం ఇచ్చాడు. "మీరు శాస్త్రం తెలిసిన పండితులు, గోత్రాలు గీత్రాలు మీకు తెలియకపోతే ఎలా?" అని ఆయన కోపంగా అన్నాడు. ఆయనతో వాదించటం దండగగా భావించి వచ్చిన బంధువులలో పెద్దవారిని అడిగి గోత్రం తెలుసుకొని పురోహితుడు కార్యక్రమాన్ని కొనసాగించాడు. ప్రతి వ్యక్తి సాంప్రదాయమేమిటో తెలుసుకోవాలి. అది అతనికే మంచిది. లేకపోతే దేవాలయంలో ఎదురైన సంఘటన కానీ, ఉపనయనములో జరిగిన సంఘటన కానీ ఎదురు కావచ్చు. శ్రీ 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 అవధూత విద్యాతీర్థ మహాస్వామి వారికి జై. జై బోలో సాయినాథ్ మహారాజ్ की जय।